సౌత్ ఇండియాలో ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాపులర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన చిత్రం కూలీ. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, ఆమిర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళం స్టార్ యాక్టర్ శోభిన్, స్టార్ హీరోయిన్లు శృతి హాసన్, పూజా హెగ్డే, సత్యరాజులు కీలక పాత్రల్లో నటించారు. అయితే భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో నటించిన నటీనటులే కాకుండా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు కూడా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశాయి. లోకేష్ రజనీకాంత్ అంచనాలకి తగినట్టు వాడుకున్నాడా లేదా, నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంది, లోకేష్ అభిమానుల అంచనాలు రీచ్ అయ్యాడా లేదా అనేది ఇప్పుడు మనం ఈ కూలీ సినిమా రివ్యూలో చూద్దాం. ముందుగా సైమన్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన నాగార్జున పోర్టులో అక్రమ దందాలు నిర్వహిస్తూ ఉంటాడు. సైమన్ దగ్గర సౌబిన్ నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు. సైమన్ చేసే అక్రమ వ్యాపారాన్ని తెలుసుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిని గుర్తించి చంపేయడం శోభిన్ పనిగా పెట్టుకుంటాడు. అయితే సత్యరాజ్ ని శోభిన్ చంపేస్తాడు. తన స్నేహితుడు రాజశేఖర్ మరణిస్తే చివరి చూపు కోసం రజనీకాంత్ వెళ్తే అతని కూతురు శృతి హాసన్ అడ్డుకుంటుంది. అయితే రాజశేఖర్ మరణం తర్వాత శృతి హాసన్ ఇద్దరి చెల్లెల ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకున్న రజనీకాంత్ వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు. సైమన్ చేసే అక్రమ వ్యాపారాలు ఏంటి, సైమన్ కంపెనీలో పనిచేసే సిబ్బందిని చంపేసి ఆనవాళ్లు లేకుండా వాళ్ళని కాల్చివేస్తూ ఉంటారు. సైమన్ బిజినెస్ పై పోలీసులు ఎందుకు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు, రాజశేఖర్ ను దయాల్ ఎందుకు చంపాడు, చంపేసే సమయంలో రాజశేఖర్ చెప్పిన మాట ఏమిటి, అసలు రాజశేఖర్ దేవాకు ఉన్న సంబంధం ఏమిటి, తన స్నేహితుడి కోసం దేవా దేనికైనా తెగించేందుకు ఎందుకు సిద్ధపడతాడు, ఆపదలో ఉన్నప్పుడు ఓ ఫోన్ నెంబర్ కు కాల్ చేసి రాజశేఖర్ కూలీ నెంబర్ ఎందుకు చెప్పమన్నాడు, ఆ కూలీ నెంబర్ ఎవరిది, సైమన్ కు దేవాకు ఉన్న వైరం ఏంటి, దాహా అమీర్ ఖాన్ కు దేవాకు ఉన్న కనెక్టివిటీ ఏమిటి, దేవా అసలు జీవితం ఏంటి, సైమన్ కు దేవా ఎలా గుణపాఠం చెప్పాడనే అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కూలీ సినిమా కథ. లోకేష్ కనకరాజ్ సినిమా అనగానే మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాల చుట్టే కథ తిరుగుతుందన్న విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. అందరిలో ఉన్న అభిప్రాయానికి తగ్గట్టే లోకేష్ తాను నమ్ముకున్న పాయింట్ కు ఎమోషన్స్ ను జోడించి పాత కథనే తిరగేసి చెప్పడంతో ఈ సినిమాలో రజనీ చరిష్మ తప్ప కొత్తగా ఏమీ లేదనే విషయం మనకి ఆరంభంలోనే తెలిసిపోతుంది. ఇమేజ్ కు భిన్నంగా నాగార్జున చేసిన సైమన్ క్యారెక్టర్ ను ఎఫెక్టివ్ గా చూపించలేకపోయాడు. నాగార్జున ఇలాంటి పాత్రతో విలనిజాన్ని చేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నకు ఆడియన్స్ కి ఖచ్చితంగా కలుగుతుంది. విలన్ గా స్టైలిష్ గా అక్కడక్కడ నాగార్జున కనిపించాడే గాని పర్ఫార్మెన్స్ విషయంలో ఆశ్చర్యపరిచే పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు. రజనీ పాత్ర చుట్టూ ఉండే బిల్డప్, స్టైలిష్ మేకింగ్ ఈ సినిమాకు కొంచెం బలంగా కనిపించింది. చివర్లో ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక ఈ సినిమాకు అత్యంత బలం దయాల్ పాత్రలో కనిపించిన శోభిన్. ఈ సినిమాకు హీరో అతనే అనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. శోభిన్ ఈ సినిమా భారాన్నంతా తన భుజాలపై మోయడమే కాకుండా తన పర్ఫార్మెన్స్ తో అందరి హీరోల అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి పవర్ హౌస్ శోభిన్ అనే చెప్పాలి. టెక్నికల్ విషయానికి వస్తే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. చాలా పేలవమైన సీన్లు కూడా తన మ్యూజిక్ తో హైప్ ఇచ్చాడు. ముఖ్యంగా రజనీకాంత్ సీన్లకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఫ్యాన్స్ తో కేక పుట్టించేలా చేసింది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్. గిరీష్ గంగాధరన్ చిత్రీకరణ విధానం చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. కథా కథనాలు చాలా బలహీనంగా ఉంటాయి. సినిమా మొత్తం నత్తనడకన సాగడం ఓ దశలో ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. కథా కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ ను లోకేష్ నిరాశపరిచాడని చెప్పాలి. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళినా ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. రజనీ, శోభిన్, శృతి పర్ఫార్మెన్స్ కోసం, అనిరుద్ మ్యూజిక్ కోసం ఓసారి చూడొచ్చు. రజనీకాంత్ ఎప్పటిలాగానే తన యాక్టింగ్ తో అక్కడక్కడ మాయాజలం చేయడం ఈ సినిమాకు రక్షణగా నిలిచింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందా అని అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు నాకు తెలిసి అవాయిడ్ చేయడమే బెటర్. థియేటర్ నుండి బయటికి రాగానే ఏదో చెత్త ఎక్స్పీరియన్స్ తో వస్తాం. నేను హైప్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల నాకు అలా అనిపించింది. మీరు కూడా ఒకవేళ వెళ్తే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.